ఏంది పొద్దుగాల వండిన సద్ది కూర మా పటీలు తినాలనా? ఇంకో కూర వండాలని తెలియదా? అరే 2 రోజుల కింద పప్పే వండితివి, ఇయ్యాల కూడా పప్పేనా? కూరగాయలు లేవా? ఏరే వండితే కాదా? నీ అవ చింతకాయ తొక్కు ఎన్నిసార్లు నూరుతావు? ఆరంలో 3 రోజులు అదేనా? గిట్లుంటది ఇండ్లల్లా. అది వండలేదు ఇది చేయలేదని ఇంట ఆమె మీద ఇంత ఎత్తే గుర్తారు. ఓసారి సంచి పట్టుకొని మార్కెట్కు పోతే తెలుస్తుంది. దొండకాయ దొరకనంటుంది, బెండకాయ బెదిరిస్తుంది, ఆలుగడ్డ అందుతలేదు, చిక్కుడుకాయ చిక్కుతలేదు, వంకాయ వండుడు కష్టమైంది, కాకరకాయ షేదైంది. ఏది పట్టుకున్నా ముట్టుకున్నా కుండలకు రాక ముందుకే కుత ఉడుకుతున్నాయి రేట్లు. 20 రూపాయలకు అరకిలో ఉండే మిర్చి ఇప్పుడు 50 రూపాయలు అరకిలో అయింది. కాకరకాయ 50 రూపాయలు అరకిలో అట, 100 రూపాయల కిలో. ఎక్కడ కొంటారు చెప్పండి? ఏది ముట్టుకున్నా గానీ 100 రూపాయల పైన ఉన్నాయి. చాలా రేట్లు పెరిగినాయి, చాలా ఇబ్బంది అవుతుంది. 500 రూపాయలకి వస్తే 4 కిలో వత్తలు, కిలో 100 రూపాయలు అయినాయి. అప్పుడు 500 వస్తే 10 కిలో వచ్చేది, ఇప్పుడు 500 రూపాయలకి వస్తే 4 కిలో వత్తలు. గింతగనం పిటాన పిరమైతే ఇగేం కొంటారు ఏం తింటారు? కిలో కొనే కాడ అర్ధ కిలో కొనే కాడ పావు కిలో జోకియాల్సిందే. వరంగలనే గిట్లున్నాయంటే హైదరాబాద్ లా ఇంకింత మీద ఉండొచ్చు. ఇంతకు రేట్లు ఎందుకు పెరిగినాయంటే పెరుగుతాయి. ఎందుకు పెరిగాయి? ఇప్పుడైతే ఇంతలు ఉన్నాయి, ఈ ఎండలే కొడతాండే, వానలే ఉన్నాయి. ఇక ఇంకేడ దసరా వరకు అయితే దిగుతాయి. ఆన లేకపాయే పంట రాకపాయే. ఇగేముంది, మాల్ తగ్గింది, రేటు పెరిగింది. ఏరే రాష్ట్రాలకెళ్ళి తెస్తే లారీల కిరాయి, బత్తాలు బొత్తాలు మొత్తం మనకన్నే గుంజుతారాయే. అట్లాని కొనకుంటా తినకుంటే తెల్లారదాయే. ఇక ఈ ఆనలు వడేదెన్నడో, కాయగూర అగ్గు అయ్యేదెన్నడో. ఇంత ఎల్లిగడ్డ కారం పచ్చిపులుసు విసుక తాగిందే నయముందబ్బా.